మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతే రీఇష్యూ చేయడానికి 7 స్టెప్స్ అయితే చేయండి. పాస్పోర్ట్ సేవా వెబ్సైట్, పాస్పోర్ట్ రీఇష్యూ, ఎక్స్పైర్ పాస్పోర్ట్, ఫీ పేమెంట్, డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ ఆఫీస్, న్యూ పాస్పోర్ట్. వీటి గురించి పిన్ టు పిన్ మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ముందుగా పాస్పోర్ట్ సేవా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ మీ అకౌంట్తో లాగిన్ అవ్వండి. మీకు అకౌంట్ లేనట్లయితే మీ డీటెయిల్స్తో రిజిస్టర్ అనేది అవ్వండి. మీ డీటెయిల్స్ అని ఇచ్చి రిజిస్టర్ అయిన తర్వాత ఆఫ్టర్ లాగిన్ స్టెప్ 2. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్లో మీకు రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. స్టెప్ 3. ఎక్స్పైర్ పాస్పోర్ట్ రీజన్ అనే దాంట్లో మీరు వ్యాలిడిటీ ఎక్స్పైర్ అనే రీజన్ అయితే ఎంచుకోవాలి. తర్వాత మీ పాత పాస్పోర్ట్ నెంబర్ మరియు అవసరమైన వివరాలను అనేది సరిగ్గా నమోదు చేయాలి. అప్లికేషన్ అనేది పూర్తయిన తర్వాత పాస్పోర్ట్ రీఇష్యూ ఫీజు అనేది చెల్లించాలి. పాస్పోర్ట్ ఆఫీస్కి ఈ డాక్యుమెంట్స్ అయితే పట్టుకెళ్ళండి. పాత పాస్పోర్ట్ యొక్క ఫోటోకాపీ, అవసరమైన అడ్రస్ ప్రూఫ్, అవసరమైన ఇతర సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి పట్టుకెళ్ళాలి. అపాయింట్మెంట్ అనేది దగ్గరలో ఉండేలా చూసుకోండి. పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫోటో, బయోమెట్రిక్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అన్ని వెరిఫికేషన్లు అయిన తర్వాత రీఇష్యూ పాస్పోర్ట్ అనేది మీ అడ్రస్కి పోస్ట్లో అనేది వస్తుంది. ముఖ్య విషయం, పాస్పోర్ట్ అనేది ఎక్స్పైర్ అయ్యిందని కొత్త ఫ్రెష్ పాస్పోర్ట్ కోసం వెంటనే అప్లై అనేది చేయకండి. మీకు ఇప్పటికే పాస్పోర్ట్ ఉన్నట్లయితే సాధారణంగా రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ కేటగిరీలో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ వాంట్ న్యూ కంటెంట్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.